వేమూరులో మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు మంత్రి. ప్రజలందరితో మమేకమై అభివృద్ధి పనులు చేశామన్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని, అందుకే టీడీపీని మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి నక్కా ఆనంద్ బాబు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ముందు చూపు, ఒక విజనరీ ముఖ్యమంత్రిని పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా ఈయన నాయకత్వం 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనే దానికి స్పందన ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రతి అభ్యర్థి కూడా చూస్తూ ఉన్నాడు. అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా రైతులు, మహిళలు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని వర్గాలు కూడా సంతృప్తికరమైన వాతావరణంలో ఇలా ముందుకు నడుస్తూ ఉన్నారు. 100కి 80-90% మంది ప్రజలు ఇవాళ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన పట్ల ఈ రాష్ట్రాన్ని, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని అడ్డంకులు కూడా ఒకటొకటిగా అధిగమిస్తూ కేంద్రం పక్క కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్నుతున్నా కూడా వాటన్నిటిని పక్కకి తోసి ఇలా అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇలా గమనిస్తూ ఉన్నారు.